సంఖ్యల మర్మం, 7వ సంఖ్య రహస్యం, ద మిస్టరీ ఆఫ్ నంబర్ 7. బైబిల్లో 7 అనే సంఖ్య పరిపూర్ణతకు లేదా సంపూర్ణతకు చిహ్నం. ప్రకటన గ్రంథం 4:5లో సింహాసనము ఎదుట 7 దీపములు వెలుగుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని మనం చదువుతాము. పరిశుద్ధాత్ముడు ఒక్కడే అయినప్పటికీ ఆయన కార్యాలు 7 విధాలుగా ఎందుకు విభజించబడ్డాయి? ఇది యెషయా ప్రవక్త మెస్సియా గురించి ముందే చెప్పిన ఒక గొప్ప మర్మం. ఆ 7 స్వభావాలను మనం లోతుగా పరిశీలిద్దాం. 1. యెహోవా ఆత్మ, సంబంధానికి పునాది, ద స్పిరిట్ ఆఫ్ రిలేషన్షిప్. యెషయా 11:2లో మొదటగా వచ్చేది యెహోవా ఆత్మ. దీనిని హెబ్రీ భాషలో రువాహ్ యావే అంటారు. ఇది ఒక వ్యక్తికి దేవునితో ఉన్న సంబంధం యొక్క లోతును తెలియజేస్తుంది. ఇది కేవలం అధికారాన్ని మాత్రమే ఇవ్వదు, దేవునిని అబ్బా తండ్రి అని పిలిచేంతటి సాన్నిహిత్యాన్ని ఇస్తుంది. యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు ఆయనపైకి దిగివచ్చిన అభిషేకమిది. 2 మరియు 3. జ్ఞానము మరియు వివేకము, ఆత్మ యొక్క కన్నులు, ఇంటలెక్ట్ వర్సెస్ ఇన్సైట్. జ్ఞానము, చోక్మా, విషయాలను పరలోక కోణంలో చూడటం. వివేకము, బీనా, ఆ సమాచారాన్ని సరైన రీతిలో విశ్లేషించడం. లోకం లోక సంబంధమైన తెలివి కోసం వెతుకుతుంది, కానీ బైబిల్ దైవిక జ్ఞానం కోసం వెతకమంటుంది. సొలొమోను రాజు కోరిన ఆ జ్ఞానం క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూల కారణాన్ని గుర్తించి సత్యాన్ని బయలుపరిచే శక్తిని కలిగి ఉంటుంది. ఆలోచనకర్తయగు ఆత్మ, దైవిక వ్యూహం, ద డివైన్ స్ట్రాటజీ. ఆలోచన అంటే కేవలం సలహా ఇవ్వటం మాత్రమే కాదు, ఇది యుద్ధరంగంలో ఒక వ్యూహం, స్ట్రాటజీ వంటిది. దావీదు రాజు యుద్ధానికి వెళ్లే ముందు దేవుడిచ్చిన ఆలోచనలే దీనికి నిదర్శనం. మన జీవితమనే చదరంగంలో తదుపరి అడుగును ఖచ్చితంగా చెప్పే పరలోక మార్గదర్శి ఆయనే. బలమునిచ్చు ఆత్మ, ఆత్మీయ యోధుడు, ద స్పిరిట్ ఆఫ్ గెవురా. బలము అంటే కేవలం శారీరక శక్తి కాదు. సంసోను సింహాన్ని చీల్చినప్పుడు, దావీదు గొల్యాతును ఓడించినప్పుడు పనిచేసిన అసాధారణ శక్తి ఇది. ఒక విశ్వాసి తన బలహీనతలో బలవంతుడయ్యేది ఈ ఆత్మ ద్వారానే. ఇది భయాన్ని పోగొట్టి సింహము వంటి ధైర్యాన్ని ఇస్తుంది. తెలివినిచ్చు ఆత్మ, జ్ఞానాత్మ, దేవుని హృదయ స్పందన, ద స్పిరిట్ ఆఫ్ దాత్. తెలివి లేదా జ్ఞానము, దాత్ అంటే కేవలం సమాచారం స్వీకరించడం కాదు. హిబ్రీ భాషలో దీనికి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అని అర్థం. ఒక భర్త తన భార్యను ఎలా అర్థం చేసుకుంటాడో అలా ఒక విశ్వాసి దేవుని హృదయ స్పందనను, ఆయన చిత్తాన్ని లోతుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఈ ఆత్మ పని. 7. యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ, పరిశుద్ధతకు ద్వారం, ద ఫౌండేషన్ ఆఫ్ హోలీనెస్. చివరిగా వచ్చేది అత్యంత ముఖ్యమైనది, యెహోవా యందలి భయభక్తులు, ఈరా. ఇది శిక్షకు భయపడటం కాదు, దేవుని పరిశుద్ధతను చూసి ఆయన పట్ల కలిగే భక్తిపూర్వక గౌరవం. యెషయా 6వ అధ్యాయంలో దేవుని మహిమను చూసినప్పుడు యెషయా వణికిపోయిన ఆ అనుభవం ఇది. ఇది మనల్ని పాపం నుండి దూరం చేసి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. ముగింపు, సంపూర్ణ దర్శనం, ద విజన్ ఆఫ్ కంప్లీషన్. ఈ 7 ఆత్మల ప్రభావం ఒక విశ్వాసిని క్రీస్తు స్వరూపంలోకి మారుస్తుంది. ప్రకటన 5:6లో చెప్పబడిన ఆ 7 కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయి. మీ కన్నులు, మీ ఆత్మ ఈ 7 దైవిక లక్షణాలతో నింపబడాలి. అప్పుడే మీ జీవితం ఒక సంపూర్ణమైన కావ్యంగా మారుతుంది. ఆమేన్.